హలో, అందరికీ నమస్తే. ఈరోజు మనం మటన్ బిర్యానీ స్పీడ్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఫాస్ట్గా ఎలా చేసుకోవాలంటే ఆల్టర్నేట్ వర్క్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎసురు పెట్టుకొని ఎసురులో పట్టాలు, 2 లవంగాలు, షాజీరా, మనకు మంచి ఫ్లేవర్ వచ్చేదానికి ఇలాచి, ఇవి బాగా ఉడకనివ్వాలి. ఆ ఎసురుపాటికి ఎసురు ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మటన్ ఉడకబెట్టుకుందాం. ఈ కుక్కర్లో మనం మటన్ ఉడకబెట్టుకుందాం. ఎందుకంటే మటన్ బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి బిర్యానీలో డైరెక్ట్గా వేస్తే మనకు మటన్ ఉడకదు. అందుకని ఫస్ట్ మనం మటన్ ఉడకబెట్టుకుందాం. ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. మటన్ స్మెల్ పోవడానికి కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనం దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేయము. డైరెక్ట్గా నేను అర్ధ కిలో మటన్ తీసుకున్నాను. దీంట్లో మనం ఏమి ఎక్కువ యాడ్ చేయకుండా ఓన్లీ సాల్ట్ 2 టీ స్పూన్లు, ఒక ½ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. కొంచెం లైట్గా వాటర్ పోసుకొని ఉడకనిచ్చుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చుకుందాం. బిర్యానీ మసాలా కలుపుకోవడానికి మనకి పెరుగు, సాల్ట్ తగినంత, కొంతమంది పసుపు వేయరు కానీ పసుపు వేసుకోవచ్చు. ఒక ½ టేబుల్ స్పూన్ నేను పసుపు వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ యాడ్ చేసుకొని మసాలాలు 2 లవంగాలు, ఒక అనాస పువ్వు, పట్ట అని కొంచెం షాజీరా వేసుకోవాలి. ఇందులో ఇలాచి కొంచెం వేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక ½ నిమ్మకాయ, కారం, ఇప్పుడు కొంచెం ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్స్, తర్వాత మటన్ మసాలా, అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ విధంగా మనం రైస్ పెట్టుకొని మటన్ కుక్కర్ మీద పెట్టుకొని ఇలా మసాలాస్ అన్నీ రెడీ పెట్టుకొని అలా పెట్టేసిన తర్వాత మటన్ ఉడకంగానే ఆ మటన్ తీసుకొచ్చి ఈ మసాలాలో కలిపేయచ్చు. ఇందులో మనకు మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది డ్రైడ్ ఆనియన్స్. ఈ డ్రైడ్ ఆనియన్స్ వల్లనే మనకి బిర్యానీకి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం ఎసురు పెట్టుకున్నాం కదా, ఆ ఎసురులో మనం రైస్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ రైస్ పెట్టుకున్నాం కదా, ఈ రైస్లో మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. అడుగుతుంది. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం ఉడకబెట్టిన మటన్ తీసుకొని మన మిశ్రమంలో వేసేయాలి. ఇందులో కొంచెం మనం ఉడకబెట్టుకున్న వాటర్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఏం చూపిస్తావు? సరే సరే ఓకే, వస్తా, ఇది చేసేసి వస్తా. సో ఈ బాస్మతి రైస్ మరిగిన వాటర్ ఉంది కదా, ఈ వాటర్లో ఉన్న గంజి తీసుకొని మనం ఇందులో కలుపుకోవాలి. అప్పుడు బాస్మతి వాటర్ రైస్ ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇప్పుడు మనం రైస్ ఫస్ట్ కొంచెం ఉడికిన తర్వాత అడుగున వేసేసుకోవాలి కింద. ఎందుకంటే కింద రైస్ బాగా ఉడుకుతుంది కాబట్టి కొంచెం పలుకు పలుకుగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. మొత్తం రైస్ 3/4 ఉడికిన తర్వాత మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఓకే, ఒకసారి అవి మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం వాటర్ వంచుకున్న తర్వాత రైస్ని అంతా మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈవెన్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. వస్తున్నా నాన్న, పైన మనం వస్తున్నాం. డాడీ మటన్ బిర్యానీ చేసేసి మీకోసం వచ్చేస్తాడు. ఓకే, ఇలా మనం డ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, కొంచెం పుదీనా వేసుకోవాలి, నిమ్మకాయ పిండుకోవాలి, అలానే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం ఫ్లేవర్ కోసం మనం మటన్ మసాలా పైన యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫాయిల్ పేపర్ పెట్టేసుకొని దాని మీద మూత పెట్టేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ ఫాయిల్ పేపర్ నుంచి ఆవిరి బయటకు రాకుండా ఏదన్నా మనం వెయిట్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, ఆవిరి బయటకు రాకుండా ఉంటుంది. ఓకే,
చూశారు కదా ఎంత స్పీడ్గా చేసామో. ఇలానే మనం ఆల్టర్నేట్ వర్క్ చేసుకుంటా బిర్యానీ కాదు ఏ వంటకం అయినా సరే చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మంట ఏంటంటే 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాలా. తర్వాత నీకు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వచ్చి సిమ్లో పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకొని, కానీ ఆఫ్ చేసిన తర్వాత వెయిట్ చేయాలి. 20 మినిట్స్ వెయిట్ చేయాలి ఖచ్చితంగా. ఇఫ్ 20 మినిట్స్ కానీ వెయిట్ చేయలేదనుకో బిర్యానీ ఫ్లేవర్ దానికి పట్టదు. సో అందుకని ఆఫ్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మాత్రమే క్యాప్ ఓపెన్ చేయండి. అప్పుడే మీకు బిర్యానీ ఫ్లేవర్ పడుతుంది. Enough.